మనం ఈ వీడియోలో పీఎం కిసాన్ గురించి చూద్దాం. పీఎం కిసాన్ 21వ విడత ఈ రైతులకు డబ్బులు జమ. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ప్రతి రైతుకి 2,000 జమ చేయబడతాయండి. అయితే ఇది 3 విడతల్లో మొత్తం 6,000 అనేది రైతుల ఖాతాలో జమ చేయబడతాయి. ఇక్కడ మనం చూస్తే సెప్టెంబర్ 26న ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఈ 3 రాష్ట్రాలకి ఆల్రెడీ సుమారు 27 లక్షల మందికి 540 కోట్ల పైగా అమౌంట్ అనేది రైతుల ఖాతాలో జమ చేయబడ్డాయి. అలాగే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో కూడా వరద ప్రభావిత రైతులకు కూడా అక్టోబర్ 7న ఆల్రెడీ ఈ అమౌంట్ అనేది విడుదల చేయబడ్డాయండి. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో అంటే మన ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా 21వ విడత డబ్బులు త్వరలోనే జమ అవుతాయి అని ఈ విషయాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. అలాగే ఈ అమౌంట్ అనేది మ్యాక్సిమం దీపావళి పండుగ ఆ రోజులో లోపు కానీ లేకపోతే అక్టోబర్ చివరి వారంలో కానీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ డబ్బులు మీ ఖాతాలో జమ చేయాలంటే కంపల్సరీగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈకేవైసీ అనేది కంపల్సరీగా పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే ఆధార్కి మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలండి. ఎందుకంటే ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా మీ అమౌంట్ పడతాయి బ్యాంక్ అకౌంట్లో. అలాగే ల్యాండ్ సీడింగ్ భూమి ధృవీకరణను కూడా చేయించుకోవాల్సి వస్తుందండి. ఇవన్నీ కూడా మీ దగ్గరలో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఇవన్నీ కూడా మీకు చేస్తారండి. ఈ పనులు ఏవైతే నేను చెప్పానో ఈ 3 పనులు కూర్చొని రైతుల ఖాతాల్లోకి 21వ విడత డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంటాయండి. ఇవి కూడా మీరు స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంలో రైతు భరోసా కేంద్రంలోకి వెళ్ళినా కూడా వాళ్ళు చూసి చెప్తారండి. సో మొత్తం ఈ పథకం కింద నేను ముందే చెప్పాను 6,000 అనేది 3 విడతల్లో జమ చేస్తారండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.